My dear friends, it's a joy for me to see you this morning. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషం. Today we're meditating on John 1:51. యోహాను సువార్త 1:51ని నేడు మనం ధ్యానించబోతున్నాం. It says, "You will see heaven open and the angels of God ascending and descending on the Son of Man." ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును We చూతురు. see a similar verse in the Old Testament where Jacob sees a dream where the angels are ascending and descending from heaven to earth. పాత నిబంధన కాలములో యాకోబు భక్తుడు ఆకాశము నుండి దేవదూతలు నిచ్చెనపై నుండి ఎక్కుటయు దిగుటయు చూచెను. So what does this mean? దాని అర్థమేమిటి? The angels are working on behalf of God to fulfill His will and His plans. దేవుని యొక్క చిత్తమును ఆయన ప్రణాళికలను నెరవేర్చడానికి ఆయన పక్షముగా దేవదూతలు పనిచేస్తూ ఉంటారు. So according to today's promise, we see that Jesus is the bridge between heaven and earth. పరలోకానికి భూమికి మధ్యన యేసుక్రీస్తే నిచ్చెన అయ్యున్నాడని ఈరోజు వాగ్దానము ద్వారా చూస్తున్నాము. Through Jesus we receive salvation, and through Him we receive God's plan to fulfill God's will in our life. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణను పొందుకుంటాము మరియు మన జీవితంలో దేవుని ప్రణాళికలను నెరవేర్చే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాము. Yes, He is the bridge between heaven and earth. పరలోకానికి భూమికి మధ్యన నిచ్చెన ఆయనే అయ్యుంటున్నాడు. There's a place in China called Heaven's Gate where people from all over the world come to see the bridge between heaven and earth. చైనా దేశంలో పరలోక ద్వారముగా పిలువబడే ఒక స్థలమున్నది. అనేక దేశముల నుండి అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి ఆ నిచ్చెనను చూస్తూ ఉంటారు. In 2023, almost 5 million people came to see that place. 2023 సంవత్సరంలో దాదాపు 50 లక్షల మంది ప్రజలు ఆ స్థలాన్ని చూడడానికై People వచ్చారు. make so many sacrifices, climbing so many steps, almost 999 steps, just to go and stand at that point. ఆ స్థలానికి వెళ్ళి చూడడానికై ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తారు. దాదాపు 999 మెట్లు కూడా ఎక్కుతారు. They just want to see a peak of heaven. ఆ స్వర్గ శిఖరాన్ని ఎలా అయినా చూడాలనుకుంటారు. But my dear friends, కానీ నా ప్రియ స్నేహితులారా, we have full access to the bridge between heaven and earth. పరలోకానికి భూమికి మధ్యన ఉన్న నిచ్చెనకు మనకు సంపూర్ణ ప్రవేశము కలదు. When we believe in Jesus, మనం యేసుక్రీస్తుని నమ్మినప్పుడు He is our advocate. ఆయనే మన న్యాయవాది. When the thief on the side of the cross told Jesus, యేసే పక్కన సిలువ వేయబడిన దొంగ యేసుతో ఇలా అన్నప్పుడు, "Remember me when you come into your నీ kingdom," రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను Jesus అని said, యేసే అన్నారు కదా, "Today you will be with me in paradise." నేడే నీవు నాతో కూడా పరదైసులో నుందువు. He advocated for him. ఆయనకు ఉత్తరవాదిగా యేసే ఉన్నాడు. In the same way, God will advocate for you. అదే విధంగా మీ కొరకు కూడా యేసే ఉత్తరవాదిగా ఉంటాడు. When you are tempted to sin and when you're caught up in sin, మీరు పాపం చేయడానికి ప్రయత్నించి పడిపోతూ ఉన్నప్పుడు, when you repent, Jesus will help you come out of that sin. మీరు పశ్చాత్తాపపు నొందినప్పుడు యేసే అందులో నుంచి బయటికి రావడానికి సహాయం And చేస్తాడు. He will be the bridge for you to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి ఆయనే నిచ్చెనగా ఉంటాడు. So believe in Him, ఆయనను నమ్మండి, trust in Him, విశ్వసించండి, and allow Him to help you in your life. మీకు సహాయం చేయడానికి ఆయనను అనుమతించండి. Every day include Him in your life. ప్రతిరోజు మీ జీవితంలో ఆయనకు చోటివ్వండి. Ask Him, "What do I need to do today? ఈ రోజు నేను ఏం చేయాలి ప్రభు అని ఆయనను అడగండి. How can I fulfill your will in my life today?" నా జీవితంలో ఈ రోజు నీ చిత్తాన్ని ఎలా చేయాలి అని అడగండి. He will show you the plans He has for you. ఆయన మీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను ఆయన మీకు He చూపెడతాడు. will keep you from sin and temptation, పాపము నుండి శోధన నుండి దూరంగా ఆయన మిమ్మల్ని and ఉంచుతాడు. He will guide you to heaven's path. పరలోక మార్గములో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. So today put your trust in Jesus. కాబట్టి ఈ రోజు మీ విశ్వాసాన్ని యేసునందుంచండి. Shall we pray? ప్రార్థిద్దామా? Lord Jesus, today as your children make this decision, ప్రభువైన యేసయ్యా, ఈ రోజు నీ బిడ్డలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటుండగా Lord, enter into their heart. ప్రభువా, వారి హృదయాల్లోకి ప్రవేశించండి. Let your Holy Spirit fill them. నీ పరిశుద్ధాత్మ వారి నింపునుగా. Let them know the plans that you have for them, నీవు వారి కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు వారు and let తెలుసుకుందురుగాక. them take every step that leads them to righteousness.
నీతి మార్గంలోకి నడిపించే ప్రతి అడుగులో వారు అడుగు వేయుదురుగాక. that guides them to the path of heaven. పరలోక మార్గమునకు నడిపించండి. Thank you that heaven is open for us మా కొరకు పరలోకం తెరవబడి ఉన్నందుకై వందనాలు. and that you will lead us and guide us each day one step closer. ప్రతిరోజు ఒక అడుగు నీకు దగ్గరగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు. Help us to fulfill all the plans that you have for us మా కొరకు మీరు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేర్చగలిగే కృపను మాకు ఇవ్వండి. by keeping our ears and hearts open to listening to your voice. నీ స్వరాన్ని మేము వినగలిగే తెరవబడిన హృదయాన్ని, చెవులను మాకు ఇవ్వండి. And our eyes open to see what you have planned for us, మా Lord. కొరకు మీరు చేసిన ప్రణాళికలను చూడగలిగేందుకు తెరవబడిన కళ్ళను మాకు And ఇవ్వండి. help us to walk in it. అందులో నడవగలిగే కృపనివ్వండి. Be with us throughout this day. ఈ రోజంతా మాకు తోడుగా ఉండండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక.